నమస్తే. విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మే 8వ తేదీ శుక్రవారం. ధర్మవరంలో కిడ్నాప్ కలకలం. ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. 1వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 20 నిమిషాలలోనే కిడ్నాపర్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టణంలో ముదిగుబ్బ మండలం కమ్మవారుపల్లికి చెందిన నారాయణ అనే రైతును కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. 1వ పట్టణ సీఐ 20 నిమిషాలలోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. పాత్రికేయుల సమావేశంలో పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతు సంబంధించిన భూమి 1997 నుండి భూ తగాదా జరుగుతున్నది. ఈ విషయంలో ధర్మవరం ఆర్డీఓ కోర్టులో 3 నెలల కిందట ముసుగు నారాయణ దావా వేయడం జరిగింది. ఆ కేసు విషయమై 3వ వాయిదా కొరకు శుక్రవారం ఆర్టీఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఓకే భూమి విషయంలో ప్రత్యర్థులైన కంద్యాల నారాయణ కొడుకు రవి, అతని కొడుకు అరుణ్, ఇతని స్నేహితులు 5 మంది అందరూ కలిసి ముసుగు నారాయణను తెలుసుకుని ఆర్డీఓ కార్యాలయంలో అందరూ చూస్తున్నట్లుగానే ఇనోవా వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని కార్లోనే విచక్షణరహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి వాహనంలోనే 50 లక్షలు డబ్బులు ఇస్తావా లేదా మా భూమి మాకు ఇచ్చేయి అని బెదిరిస్తూ 50 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. నారాయణ కొడుకు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించి నాగసముద్రం గేటు వద్ద అడ్డుకుని 6 మంది ముద్దాయిలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుమన్నారు. ఈ కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తామన్నారు. మీడియాతో మాట్లాడిన ముసుగు నారాయణ కిడ్నాప్కి గురైన వ్యక్తి. వాళ్ళకు మనం వాళ్ళతోనే భూమి తీసుకున్నాం సార్. మనం 1997లో తీసుకున్నాం. దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేయించినారు. ఇంకొకరికి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ ఎక్కించుకొని చేయించుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాదండి. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి. ఎవరు వాళ్ళ పేర్లు? నారాయణ, ఇప్పుడు రవి, వాళ్ళ అరుణ్ వాళ్ళ కొడుకు. వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. వాళ్ళని ఫోన్ మీరు బేటీ అయింది ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మనుషులు వచ్చి తొలకొచ్చింటాడు. ప్రతిసారి మంత్రులు దొరకతాడు సార్. నన్ను ప్రతిసారి మంత్రులు దొరకొచ్చి గొడవ గడిచి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు కొడువేళ్ళు తీసుకుని నరకరా పొడసరా అని ఎట్లా అంటే అట్లా కొట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో కొడువేళ్ళు ఉన్నాయి సార్. నా పేరు నారాయణ స్వామి సార్. మండలం కమ్మవారిపల్లిలో ముసుగు నారాయణ స్వామి మరియు కంద్యాల నారాయణ అతని కొడుకు రవి. ముసుగు నారాయణ స్వామికి రవి వాళ్ళకి 1997 నుంచి ఉన్న భూ వివాదము గత 2 నెలల క్రితము ధర్మవరం ఆర్డీఓ కోర్టులో అప్లై చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా వీళ్ళు ఇదివరకే 2 వాయిదాలు తిరిగినారు. ఈరోజు 3వ వాయిదాకి ఇరు పార్టీలు ధర్మవరం ఆర్డీఓ కోర్టుకు రావడం జరిగినది. ఆ కోర్టు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత కంద్యాల నారాయణ కొడుకు కంద్యాల రవి మరియు అతని కొడుకు అరుణ్ ఫ్రెండ్స్ ఒక 5 మంది అందరూ కలిసి ఈ ముసుగు నారాయణ స్వామిని బలవంతంగా భయపెట్టి వాళ్ళకి ఇన్నోవాలు వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మా భూమి మాకు ఇచ్చేయి లేదా 50 లక్షల డబ్బులు ఇవ్వని బెదిరించి భయపెట్టి చంపుతామని భయపెట్టి అతని వద్ద నుంచి 50 లక్షలు ప్రామిస్ నోట్లు బలవంతంగా సంతకాలు పెట్టుకోవడం జరిగినది. సో దీని మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చెప్పడం. థ్యాంక్ యూ. సమాచారం ఎలా వచ్చింది? కిడ్నాప్ అయిన కొడుకు వచ్చాడు స్టేషన్. ఎవరైతే ముసుగు నారాయణ స్వామి అని ఉన్నాడో వాళ్ళ కొడుకు ఇమ్మీడియట్గా పోలీస్కి అప్రోచ్ చేసి కాల్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ స్టేషన్ రావడం జరిగింది. తక్షణమే స్పందించినాము, దర్యాప్తు చేయడం తొందరగా